వైసీపీకి కీలక నేతలు షాక్ ఇస్తుండటంతో ఆ పార్టీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ పూర్తిగా గడ్డు పరిస్థితి వచ్చింది. అధికారం చేజారిపోవడంతో పాటు వైసీపీలో అధినాయకుడి తీరు నచ్చక అసంతృప్తితో ఉన్నవారు, గతంలో పదవులు ఆశించి నిరాశపడిన వాళ్లు ప్రస్తుతం టీడీపీ జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. దీంతో జగన్ అలర్ట్ అయ్యారు. నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ తనుజారాణి తన చంటి బిడ్డతో ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ రెహానా. జగన్ వైసీపీ అధినేత జగన్ ముఖ్య నేతలతో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన విజయనగరం, శ్రీకాకుళం సంబంధించిన జిల్లా నేతలతో సమావేశంగా తెలుస్తుంది. అంటే ఈ గత కొద్ది రోజులుగా పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీలోకి వెళ్తుండడంతో జగన్ అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. ముఖ్యంగా జగన్ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయాడో పార్టీలోంచి మెజార్టీ నేతలు ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. ముఖ్యంగా జనసేనకు పార్టీకి వెళ్తున్న సమాచారం అంతా ఉంది. ఇటీవల ఈ రోజే ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మరో ముఖ్య నేత సామినేని ఉదయభాను, ఈ ముగ్గురు కూడా పార్టీని వీడి జనసేనకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ దరిమిలా ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక మిగతా నేతలు కూడా ఎవరు పార్టీ నుంచి వీడకుండా ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టాలో ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో వైసీపీకి ఉత్తరాంధ్రకు మంచి పట్టు ఉంది. అలాంటి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బొత్స ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో కనీసం మిగతా ఉత్తరాంధ్రలో అయినా పార్టీని పటిష్టంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు పార్టీని వీడొద్దు, ప్రస్తుతం పార్టీ కొంత కష్టకాలంగా ఉంది, కానీ భవిష్యత్తులో మంచి రోజులు ఉంటాయి, పార్టీని వీడే వారి గురించి ఆలోచించచ్చు. కానీ ఉన్నవారిని పార్టీ కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు కూడా కొంత ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే జగన్ సంబంధించి మొన్నటి వరకు జగన్ ఎప్పుడు ఒక్క మాట అన్ని నేతలు, జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు కూడా పార్టీని ఒక్కొక్కరుగా వీడుతుండడంతో కొంత ఏంది పార్టీ పరిస్థితి ఇలా మారడానికి కారణాలు ఏంటని చర్చ జరుగుతుంది. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, పార్టీని ఒక లైన్ లో నడపడానికి మనం ఏం చేయాలని చెప్పేసి జగన్ ఆలోచన చేస్తుంది. అయితే జగన్ చుట్టూ కొంతమంది ఉన్న కోటరీ వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నాము, ఆ కోటరీ వల్ల ఓడిపోయామని చెప్పేసి ఎన్నికల ఓటమి తర్వాత చెప్పిరా కొంతమంది నేతలు చెప్పారు. ఇప్పుడు అదే దాన్ని ఉద్దేశంగా దానే ప్రాముఖ్యంగా తీసుకొని చాలా మంది నేతలు పార్టీ నుంచి వెళ్ళడానికి ఒక కారణంగా రీజన్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే జగన్ తను ఇన్ని రోజులు బయటకు రాకపోవడం, సేపు మళ్ళీ అసలు పార్టీ జగన్ కలవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోవడానికి కానీ ఈ పరిస్థితులే కారణమయ్యాయి. జగన్ చుట్టూ ఉన్న కొంతమంది నేతల వల్ల పార్టీకి బాగా డ్యామేజ్ జరిగిందని చెప్పేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాహాటంగానే కామెంట్ చేశారు. ఇలా చాలా మంది నేతలు ఈ జగన్ కు అనుకూలంగా ఉన్న ఆయన చుట్టూ ఉన్న కోటను వ్యతిరేకిస్తూ పార్టీని వీడడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి దిద్దుబాటు చర్యలు చేసుకోవడానికి ఏం చేయాలనేది ఇప్పుడు జగన్ ముందు పెద్ద ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన నేతతో జగన్ భేటీ అయ్యారు. దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ అందరు కూడా హాజరయ్యారు. పార్టీ నుంచి ఇక వీడొద్దు, పార్టీని మరింత మనం జనాల్లోకి తీసుకెళ్దాము. ఇప్పుడు ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా చాలా సమస్యలు పెండింగ్ లో పెడుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైతూ వస్తుంది. ఇటీవలే వరదల్లో కూడా చాలా విజయవాడ పూర్తిగా ఇబ్బంది పడ్డది. అలాంటి సమయంలో కూటమి ప్రభుత్వం విజయవాడ వాసులను ఆదుకోవడంలో విఫలమైంది. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలను మనం ప్రజలకు పక్షాన నిలబడి పోరాడదాము, పార్టీని పునర్నిర్మించుకుందాము, మళ్ళీ తిరిగి అధికారంలోకి వద్దాము అని చెప్పి ఒక భరోసాను కింది క్యాడర్ గానీ ఇటు నేతలకు గానీ జగన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ జగన్ ఎంత భరోసా ఇచ్చినా కూడా కొంతమంది నేతలు మాత్రం ఆల్రెడీ పార్టీని వీడడానికి మానసికంగా సిద్ధపడ్డారు. ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అటు టీడీపీతో కావచ్చు, అదేవిధంగా బీజేపీతో కావచ్చు, జనసేనతో వాళ్ళకు నచ్చిన పార్టీకి అనుగుణంగా ఆ ముఖ్య నేతలతో భేటీ అయి ఇప్పటికే పార్టీలో ఎప్పుడు జాయిన్ కావాలా, ఎప్పుడు అని చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే అన్నిటికైనా ముఖ్య కారణం ఏంటంటే ఉత్తరాంధ్రలో కొద్దిగా జనసేనకు కూడా పట్టు ఉండే అవకాశం ఉంది. సో ఆ ఉత్తరాంధ్రకు సంబంధించిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా జనసేన వైపు వెళ్తారా అనే అనుమానంతోనే ఈ రోజు
ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అలాంటి నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళ ముందే పిలుచుకొని పార్టీని వీడకుండా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, మీకున్న మీ ఇబ్బందులు ఏంటివి, వాటిని మనము మీ సమస్యను పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే కోణంలోనే ఈ రోజు విజయనగరం శ్రీకాకుళం జిల్లా నేతలతో జగన్ సమావేశించినట్టుగా తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో పార్టీకి మంచి రోజులు ఉంటాయి, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, పార్టీని వీడకండి అని చెప్పేసి జగన్ ఆ నేతలకు ఉద్దేశించి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎస్ రాధాకృష్ణ, అయితే ఈ వరుస సమావేశాలతో వైసీపీ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నేపథ్యంలో ఏంటంటే, ప్రస్తుత రాజకీయ పరిణామ నేపథ్యంలో అధికారమే పరమావధిగా చాలా మంది నేతలు ఉన్నారని చెప్పవచ్చు. ప్రతిపక్షం ఉండడానికి నేతలు ససేమరా ఉన్నట్టుగా తెలుస్తోంది. అది వైసీపీ కావచ్చు, అటు బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా అని చెప్పవచ్చు. మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి మెజార్టీ నేతలు వైసీపీకి వచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే ఇదే నేతలు తమ అధికార పక్షం వైపు ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. దానికి కూడా తమ వ్యక్తిగత కారణాలు కావచ్చు, కొంతమంది ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, మరి కొంతమందికి పదవులు కావాల్సిన అవకాశం కావచ్చు, ఇలా రకరకాల రాజకీయ భవిష్యత్తు కోసం కావచ్చు, ఇలా వారి నేతల వ్యక్తిగత అభిప్రాయం కోసం పార్టీ మారుతున్నారు. ప్రజా సమస్యల కన్నా ఎక్కువ తమ వ్యక్తిగత నేతల రాజకీయ వ్యక్తిగత అవసరాలకే పార్టీ మార్పుకు ముఖ్యమైన కారణంగా నిలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నంతసేపు జగన్ మా నాయకుడు, జగన్ అద్భుతం అన్న నాయకులే ఇప్పుడు జగన్ పై రాళ్లు విసిరేలా చేయడం ఎంతవరకు సమంజసమని ఇటు వైసీపీలో చర్చ జరుగుతుంది. ఇది ఒక రాజకీయాల్లో తమ సొంత ప్రయోజనాల ముఖ్యంగా నేతలు భావిస్తున్నారు. దీనిపై కూడా ప్రజల నుంచి కొంత రకమైన విమర్శలు వినబడుతున్నాయి. నిన్న మొన్న విమర్శించిన నేతలే, నిన్న మొన్న పోగిన నేతలే అవే నోలు ఇప్పుడు పార్టీలు ఇటు నుంచి అటు కప్పదాట్లు చేయడం ఎంతవరకు సమంజసం? అంటే వీళ్ళకి కేవలం తమ వ్యక్తిగత అవసరాలు, రాజకీయ అవసరాలు తప్ప ప్రజా సమస్యలు, ప్రజాసేవ అనేది వీళ్ళకు ముఖ్యం కాదు అనేది ఒక జనాల్లో కూడా ఒక చర్చ జరుగుతోంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.